ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన రాత్రి కాలము మొదలుకొని ఈ ఉదయకాలము వరకు కూడా తండ్రి, మీ కృప మాకు కనపరచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని, మా బిడ్డలను, మాకున్న సమస్తాన్ని కూడా మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు, క్షేమాన్ని దయచేసినందుకు, మంచి నిద్రతో సంతృప్తి పరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ ప్రభువా, మీ కృప చొప్పున సజీవ సంఖ్యల్లో మాకు ఈ రోజును అనుగ్రహించినందుకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 11వ చరణము. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆమేన్. ఎస్ లార్డ్. అవును ప్రభువా, ఈ వాక్యం ద్వారా సెలవిచ్చినట్లు మీ యందు భయభక్తులు కలిగి ఉండుట తండ్రి ఘనతకు మూలము, జ్ఞానమునకు మూలము నాయన. అయా, మీ కొరకు కనిపెట్టుకున్న వారికి తండ్రి ప్రతి విషయంలో మంచి చేసే దేవుడవు నాయన. ఈ విషయాలను బట్టి ప్రభువా మీరు ఆనందించువాడై ఉన్నారని సెలవిస్తున్నారు. ఈ రోజున ఎవరూ కూడా నాయన మీ యందు భయము లేక, భక్తి లేక జీవించకుండా అయా, ప్రతి బిడ్డ కూడా మీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ మీ కొరకు, మీరు చేయబోయే కార్యము కొరకు ఎదురు చూస్తూ మిమ్మల్ని ఆనందపరిచేవారిగా, మీ నామాన్ని ఘనపరిచేవారిగా ఉండుటకు సహాయము దయచేయండి. ప్రతి విషయంలో తోడై ఉండండి నాయన. ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి మీ యొక్క వాక్యమును నాటమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆలోచనలు, వారి యొక్క ప్రణాళికలు, వారు అనుకుంటున్న ప్రతి కార్యము కూడా అయా మీ చిత్తంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, మా పనులన్నిటినీ కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాం. చేస్తున్న ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు, ఏ పనుల్లో అయితే మేము ముందుకు వెళ్తూ ఉన్నామో నాయన, వాటిలో మాకు నూరంతల ప్రతిఫలము దయచేయండి ప్రభువా. ఏ అడ్డు, ఏ ఆటంకము లేకుండా మా పనులన్నీ కూడా సజావుగా జరగడానికి కృప చూపించండి. అదేవిధంగా మా యొక్క ప్రతి ప్రయాణమును బట్టి అడుగుతున్నాం. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణాలు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించండి. ఏ అపాయము, ప్రమాదము ఎవ్వరికి జరగకుండా కాచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, అదేవిధంగా ఈ రోజున ఎవరు కూడా ఎటువంటి లేమితో, అనారోగ్యముతో, అప్పుల సమస్యతో, ఆర్థిక పరమైన ఇబ్బందులతో జీవించకుండా ప్రభువా, మీ యొక్క మహిమైశ్వర్యము చొప్పున వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చమని, బిడ్డల జీవితాల్లో సమృద్ధిని కలగజేయమని ప్రార్థిస్తున్నాం. అయా, మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరిచేవారిగా మేము ఉండకూడదు తండ్రి. అయా, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలుంటుండగా బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. డెలివరీస్, రిపోర్ట్స్, ఆపరేషన్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి తండ్రి. నాయన, ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు కూడా తండ్రి సిద్ధపాటు కలిగి వెళ్తున్నారు తండ్రి. వారికి జ్ఞానము దయచేయండి, భయాన్ని తీసివేయండి, సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి తండ్రి. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలున్నారు నాయన, ఈరోజు వారందరికీ మీరే తోడయుండి కాచి కాపాడమని ప్రభువా, మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన, మేము చేస్తున్న ప్రతి కార్యమును బట్టి మీరు మహిమ పొందుకోండి తండ్రి. మీకు విరోధముగా మేము ఈరోజు జీవించకుండా, ఈ లోకాన్ని మేము మెప్పించకుండా తండ్రి, మిమ్మల్ని మెప్పించేవారిగా, మీ నామాన్ని ఘనపరిచేవారిగా మేము ఉండుటకు కృప చూపించమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి భద్రపరచమని నైనా, మేము కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించేవారిగా, మీ రాజ్య సువార్తలో పాలి భాగస్తులుగా ఉండే ధన్యత అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.